చైనా చేస్తున్నటువంటి పేర్ల యుద్ధానికి సంబంధించి భారత్ గట్టి జవాబిచ్చింది. ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. సరిహద్దుల్లో సైనిక ఘర్షణలు, దౌత్య చర్చలు ఎంత సహజమో మ్యాప్లలో స్థానాల పేర్లు మార్చడం కూడా అంతే వ్యూహాత్మకమైన యుద్ధతంత్రం. దీనినే దౌత్య పరిభాషలో కార్టోగ్రాఫిక్ ఆగ్రెషన్ లేదా నోమెన్క్లేచర్ ఆగ్రెషన్ అంటారు. భారతదేశ ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చాలా సంవత్సరాల నుండి చైనా కల్పిత పేర్లు పెట్టడం, దానిని భారత్ ఖండించడం చేస్తూ వస్తుంది. అయితే మొదటిసారిగా భారత్ చైనాకి దాని భాషలోనే అంతే ధీటైనటువంటి జవాబు ఇచ్చింది. చైనా ఎందుకు ఇలా పేర్లు మారుస్తోంది, ఎలా పేర్లు మారుస్తుంది? చైనా అరుణాచల్ ప్రదేశ్ని తన దేశంలో భాగమైన జాంగ్నాన్, దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది. కేవలం నోటి మాట కనడమే కాకుండా తన క్లెయిమ్ని ప్రపంచ వేదిక మీద సమర్థించుకోవడానికి చైనా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది. అందులో చట్టపరమైన ప్రాతిపదిక 2022లో చైనా నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం సరిహద్దుల్లోని ప్రాంతాలకు చైనీస్ ఆర్ మాండరిన్ లేదా టిబెటన్ పేర్లను అధికారికంగా నిర్ణయించే అధికారాన్ని తన పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కట్టబెట్టింది. అదే సందర్భంలో పలు పట్టణాలకు వరుసగా 2017, 2021, 2023, 2024లో చైనీస్ పేర్లతో కూడిన జాబితాలను విడుదల చేసి ఈ ప్రాంతాలు పూర్వం టిబెట్ పాలనలో ఉన్నాయనే కల్పిత ఆధారాలను ప్రపంచానికి చూపేందుకు ఈ పేర్లను మ్యాపుల్లో ఉపయోగిస్తుంది. మరోవైపున భారత ప్రధాని, రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ను సందర్శించిన ప్రతిసారి చైనా తన నిరసన తెలపడంతో పాటు ఇటువంటి పేర్ల మార్పు ప్రకటనలు విడుదల చేస్తూ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇన్నాళ్ళు భారత్ ఈ పేర్ల మార్పును దౌత్యపరమైన ఖండనలకే పరిమితం చేసింది. గతంలో చైనా ఏదైనా జాబితా విడుదల చేసినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అవిభాజ్య భాగం, కల్పిత పేర్లు పెట్టినంత మాత్రాన భౌగోళిక వాస్తవాలు మారిపోవు అని విదేశాంగ శాఖ ప్రకటనలు విడుదల చేసేది. కానీ చైనా వైఖరిలో మార్పు రాకపోవడంతో భారత్ తన వ్యూహాన్ని మరింత దూకుడుగా మార్చాల్సి వచ్చింది. కేవలం ఖండించడమే కాకుండా చైనా ఆడుతున్న ఆట ద్వారానే చైనాకు సమాధానం చెప్పాలనే వ్యూహంతో భారత్ మొట్టమొదటిసారిగా రెక్టర్ సైకాలజీ, టిట్ ఫర్ టాట్ని అమల్లోకి తీసుకొచ్చింది. మొదటి దశ 2024లో ఆరంభం. సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సరిహద్దుల్లోని 27 ప్రాముఖ్యమైన ప్రదేశాలకి లారా, తాగ్లా కనుమ, లాంగ్జూ గ్రామం మొదలైనవి అధికారిక స్థానిక పేర్లనే ఖరారు చేస్తూ భారత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండో దశలో 2024 మే నుంచి జూన్ మధ్యలో చైనా ఆక్రమిత టిబెట్ ఆటానమస్ రీజియన్లోని వాస్తవాధీన రేఖకి సమీపంలో ఉన్న దాదాపు 30 ప్రాంతాలకు చారిత్రక శతాబ్దాల నాటి పేర్లను భారత్ ప్రామాణీకరించింది. భారత్ కౌంటర్ అటాక్లో ముఖ్య అంశాలు: పాత చారిత్రక ఆధారాలు, వేదకాలం నుంచి ఉన్న టిబెట్ పరిసర ప్రాంతాల సంప్రదాయ పేర్ల ఆధారంగా తయారైన 30 నూతన పేర్లను ఇండియన్ ఆర్మీ మరియు భారత ప్రభుత్వం తమ అధికారిక రికార్డుల్లో చేర్చినాయి. అందులో సరిహద్దు గ్రామాలని ఖాళీ అవ్వనివ్వకుండా అక్కడ మౌలిక వస్తువులు పెంచి ప్రతి గ్రామానికి చారిత్రక ప్రాధాన్యం ఉన్న భారతీయ స్థానిక పేర్లని స్థిరీకరించింది. అలాగే పాత చారిత్రక ఆధారాలు, వేదకాలం నుంచి ఉన్న టిబెట్ పరిసర ప్రాంతాల సాంప్రదాయక పేర్ల ఆధారంగా తయారైన ఈ 30 నూతన పేర్లను ఇండియన్ ఆర్మీ మరియు భారత ప్రభుత్వం తమ అధికారిక రికార్డులో చేర్చినాయి. ఇది ఒక ఎత్తు అయితే, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు అంటే రహదారులు, సొరంగాలు, ఎయిర్ స్ట్రిప్లు నిర్మాణంతో పాటు మ్యాపులలో స్థానాల పేర్ల విషయంలో కూడా భారత్ తగ్గడం లేదు. చైనా చేసే ప్రతి కార్టోగ్రాఫిక్ ప్రయత్నాన్ని దౌత్యపరంగా, సైనిక రికార్డుల పరంగా సమర్థవంతంగా తిప్పికొడుతూ సార్వభౌమాధికారం మీద ఏమాత్రం రాజీ పడేది లేదనేటటువంటి స్పష్టమైన సందేశాన్ని భారత్ ప్రపంచానికి అందించింది.